Madhusudan Rao for profile reading of the chief guest. We are very much honored to have Dr. K. Vijay Garu with us. He was born on 21st August 1965 in Nandela, Guntur district. Dr. Vijay Garu has completed MBBS in Siddhartha Medical College in 1991 and Bachelor of Dignity, Master in Theology and Doctor of Dignity from various institutions. In 1988, while studying at medical college, Sir came to know God as his personal savior. From 1992, Sir started his missionary service and continued to his theology study. He established 3 churches and a hospital. He started his own Christian mission organization called Project Christ in Adoni. He dedicates his life for church service and hospital service. Thank you, sir. Our student leader to honor our chief guest with a bouquet. Good evening, everybody. I greet you all in the name of our Lord and Savior, Jesus Christ. I am very happy to be with you this evening, and I thank the management and the students committee for inviting me to be with you this evening. May I request your attention, please? May I request everybody to be attentive and to listen few minutes, which I share few things out of my life experience, which may of good help to you. మిమ్మల్ందరినీ చూస్తున్నప్పుడు 25 ఏళ్ల కిందట సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మీలాగే ఒక స్టూడెంట్గా నేను గడిపిన దినాలు నాకు బాగా గుర్తొస్తున్నాయి. అయితే ఈ రోజున సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలబడడానికి ఆ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటో నా అనుభవంలో నుంచి నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇవి మీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కనుక దయచేసి కొంచెం సేపు మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ వయస్సులో నేనున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ఇమాజినేషన్స్ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ విషయాలను అడ్రస్ చేస్తూ ఎలా సక్సెస్ఫుల్ మ్యాన్గా నేను ఉండగలిగానో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ముఖ్యంగా మీరందరూ భవిష్యత్తులో మంచి ఇంజనీర్స్గా, సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండాలని నా ఆశ. డాక్టర్స్ దే బిల్డ్ హెల్త్, బట్ ఇంజనీర్స్ దే బిల్డ్ ద నేషన్. సో మీ మీద
చాలా గొప్ప బాధ్యతలు ఉన్నాయి. మీరు ఈ దేశాన్ని కట్టగలిగిన సమర్థులు. కావాలి అంటే మీరు సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండాలి అని అంటే మీ కెరీర్లో మీకు 3 శత్రువులు ఎదురవుతూ ఉంటారు. దే ఆర్ నాట్ ఫిజికల్ ఎనిమీస్, బట్ దే ఆర్ సైకలాజికల్ ఎనిమీస్. దే ఆర్ ద ఎనిమీస్ రిలేటెడ్ టు యువర్ మైండ్. అవి నాకు ఎదురైనాయి. నేను వాటిని ఎలా జయించుకొని వెళ్ళానో మీకు వివరంగా చెప్తాను. ఆ 3 శత్రువులు ఏంటంటే, మొదటిది డీవియేషన్, రెండవది డిప్రెషన్, మూడవది డెడ్లీ హ్యాబిట్స్. ఈ వయసులో, ఈ చదువుకుంటున్న సమయాల్లో మీకు కూడా మీ మనస్సుకు ఎదురయ్యే 3 శత్రువులు డీవియేషన్, డిప్రెషన్ అండ్ డెడ్లీ హ్యాబిట్స్. ఇవి కూడా నాకు ఎదురైనాయి యాజ్ ఎ స్టూడెంట్గా. మొదటిది డీవియేషన్. డీవియేషన్ అంటే దారిలో వెళుతూ దారి తొలగిపోవటం, దారి తప్పిపోవటం, గురి తప్పిపోవటం. మీరెందుకు కాలేజీలోకి ఎంటర్ అయ్యారు అని అంటే, ఒక మంచి గురి కలిగి చక్కగా చదువుకొని మంచి డిగ్రీలు చేతపట్టుకొని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవడానికి ఎంటర్ అయ్యారు. ఈ ఆశతోనే ఎంటర్ అవుతారు. కానీ దినాలు గడిచే కొద్దీ మీ మైండ్ స్టడీస్ మీద నుండి పక్కకు డీవియేట్ అయిపోతుంది. మిమ్మల్ని డీవియేట్ చేసే మ్యాటర్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ లవ్. ప్రేమ అనే విషయము మిమ్మల్ని పక్కత్రోవ పట్టిస్తుంది. నేను కూడా మెడికల్ కాలేజీలో చేరినప్పుడు ఇంటర్మీడియట్ వరకు నేను అమ్మాయిలు లేని ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటూ వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ I entered into co-education in Siddhartha Medical College. కాలేజీలో చేరిన తర్వాత మీలాగే నాకు కూడా అప్పుడు అనిపించింది, నేను కూడా ఎవరినైనా ప్రేమించాలి అని. చదువు మీద దృష్టి పెట్టుకోవాల్సిన నేను ప్రేమ మీద దృష్టి మరలింది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రేమ మొదలుపెట్టి ఒక అమ్మాయితో చెప్పాను, నేను ప్రేమిస్తున్నాను అని అంటే నేను ప్రేమించట్లేదు అని. సరే, రెండవ ప్రయత్నం చేశాను. ఇంకొక అమ్మాయితో ఈ మాట అంటే ఆమె కూడా ఇదే జవాబు చెప్పింది. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. 3వసారి ముచ్చటగా ప్రయత్నం చేద్దామని ఇంకొక అమ్మాయితో ఇదే మాట చెప్తే ఆమె కూడా కొంచెం వాయిదా వేసి, రేపు సాయంత్రం హాస్టల్కు రండి, మీకు మాట చెప్తాను అని అన్నాను. నేను కొండంత ఆశ పెట్టుకొని చెవులు చాటంత చేసుకొని హాస్టల్కు సాయంత్రం వెళ్ళినప్పుడు ఏదో ఒక మాట చెప్తారని అన్నారు కదా, ఏంటి ఆ మాట అని అంటే, ఏమి లేదు, ఒకటే మాట చెప్పాలని అనుకున్నాను, ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నానని నేనెంతో ఆశతో వింటూ ఉంటే అమ్మాయి ఒకటే మాట అనింది. అదేంటంటే,
మర్యాదగా చదువుకో అని. ఎంత మంచి మాట అది కదండి. మర్యాదగా చదువుకో. అంతేనా? అంతే అని. ఇంకేమీ లేదా అని అంటే ఇంకేమీ లేదు. ప్రియమైన విద్యార్థులారా, అబ్బాయిలకు నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక అమ్మాయి ఈ మంచి మాట మీకు చెబితే ఆ మాట వినండి, మర్యాదగా చదువుకోండి. ఈ వయసులో చదువు మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఆ రోజు అమ్మాయి నాకు చాలా మంచి మాట చెప్పింది, మర్యాదగా చదువుకో, భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పింది. ఇదే మాట ఈరోజు మీకు చెప్తున్నాను, మర్యాదగా చదువుకోండి. ఒకవేళ ఎవరైనా అబ్బాయి మీకు ఈ మాట చెప్తే మర్యాదగా చదువుకోండి. కానీ అది అంగీకరించక ప్రేమ పేరుతో లిమిట్స్ దాటి దూరంగా వెళ్ళిపోవద్దు. ఈ రోజుల్లో ప్రేమ అనే పేరుతో ఏమేం జరుగుతున్నాయో మనకు తెలుసు. ప్రేమ అంటే వేధించడమా? ప్రేమ అంటే గొంతు పోయటమా? ప్రేమ అంటే కిరసనాయిలు పోయటమా? ప్రేమ అంటే యాసిడ్ దాడి చేయటమా? ప్రేమ అంటే బ్లాక్మెయిల్ చేయటమా? ప్రేమ అంటే వేధించటమా? ప్రేమ అంటే ఇంకా చివరికి వెళ్ళి ప్రాణము తీసుకోవడమా? ఇలా మంచి భవిష్యత్తు పొందవలసినటువంటి కొంతమంది విద్యార్థులు ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అది ప్రేమ కాదు, అది వ్యామోహం. అది ప్రేమ కాదు, అది ఉన్మాదం. అది ప్రేమ కాదు, అది పైశాచికత్వం. ఆలోచించండి. నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైంది. యేసు ప్రభు సిలువను చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇందాక ఫాదర్ గారు చెప్పారు, స్వార్థము లేనిదే ప్రేమ. అలాగే ప్రేమ అంటే తెలుసుకోవాలంటే ఒక్కసారి మదర్ తెరిసా గారి జీవితాన్ని కొంచెం ఆలోచించండి. దట్ ఈజ్ ద ట్రూ లవ్. మిగతాది ప్రేమ కాదు. ఇట్ ఈజ్ లస్ట్, ఇట్ ఈజ్ ప్యాషన్. అది ఉన్మాదం, అది అరాచకం, పైశాచికత్వం. ఇలా డీవియేట్ అయిపోతే నీ వచ్చిన పర్పస్ కాలేజీలో నెరవేరదు. నీ జీవితం నాశనం అయిపోతుంది. నేను డీవియేట్ అయిపోతూ ఉండగా ఒక అమ్మాయి మంచి సలహా చెప్పింది, మర్యాదగా చదువుకో. కాబట్టి దిస్ డీవియేషన్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ ఎనిమీస్. యు మస్ట్ విన్ ఇట్, యు మస్ట్ ఓవర్కమ్ ఇట్, యు మస్ట్ కాంకర్ ఇట్. రెండవది డిప్రెషన్. స్టూడెంట్స్ సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఈ డిప్రెషన్ అనేది. అంటే కృంగిపోవటం, నిరాశపడటం, నిరుత్సాహపడటం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, పరధ్యానంగా ఉండటం, చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచనలు పెంచుకోవటం, ఇది డిప్రెషన్. చూడండి, స్టూడెంట్స్ అయిన ఈ ఏజ్లో 10 మందిలో ఉన్నప్పుడు మీ మనస్సు పొంగిపోతుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనస్సు కృంగిపోతుంది. 10 మందిలో ఉన్నప్పుడు ఆనందంగా నవ్వుతూ కేకలేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మీకు సంతోషం ఎక్కువే, ఆ తర్వాత నిరాశ కూడా ఎక్కువే. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.
గడియ గడియకు మీ మనస్సు మారిపోతూ ఉంటుంది. నేను చదువుతున్న మెడికల్ కాలేజ్లో మా జూనియర్ ఒక అబ్బాయి ఉండేవాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, 6 అడుగుల అందగాడు వాడు. వారి చుట్టూ ఎప్పుడు మేము ఉండేవాళ్ళం. ఎందుకంటే మాటి మాటికి నవ్వించేవాడు. నవ్వుతూ ఉండేవాళ్ళం, సరదాగా గడుపుతూ ఉండేవాళ్ళం. ఒకానొక రోజు నవ్వుకుంటూనే ఈ మాట అన్నాడు, చచ్చిపోతే ఎలా ఉంటుందిరా అని అన్నాడు. మేమందరం కూడా పగలబడి నవ్వాము. వీడు ఇదొక జోక్ వేస్తున్నాడు అని చెప్పి డిస్పర్స్ అయిపోయాము. ఎవరి రూములకు వాళ్ళం వెళ్ళిపోయాము. మాది సింగిల్ రూమ్ అకామిడేషన్, రూమ్కి ఒక్కరు ఉండే వాళ్ళం. అప్పుడు తెల్లవారగానే ఒక ఫ్రెండ్ వాని రూమ్కి వెళ్ళాడు. ఎందుకంటే పొద్దున్న లేస్తేనే వాని దగ్గర ఉండటం, సంతోషంగా నవ్వటం. తలుపు తడుతూ ఉంటే ఎంతసేపటికి లోపల నుండి జవాబు రాలేదు. అలాగూ వెనక నుండి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తే వాడు షాక్ అయిపోయినాడు. దిస్ బాయ్ was hanging. ఇక గుండెలు బాదుకొని అందరికీ చెప్పినప్పుడు తలుపులు పగలగొట్టి ఫ్యాన్కు ఊరేసుకున్నాడు లుంగితో. దించి పడుకోబెట్టి జేబులు తడిమితే ఓ చిన్న చీటీ కనపడింది. ఆ చీటీలో చాలా సూక్ష్మంగా కొద్ది మాటలు రాశాడు. ఏమన్నాడంటే వాడు, ఏమి రాశాడంటే, ఎందుకో నాకు బ్రతకాలని లేదు, అందుకనే వెళ్ళిపోతున్నాను, నా చావుకి ఎవరు కారణం కాదు అని అన్నాడు. వాణ్ణి ఆ స్థితిలో చూసి శవం చుట్టూ చేరి మేమందరం ఏడవటం మొదలుపెట్టాం. పూట పూటకు నవ్వించేవాడు, సంతోషంగా నవ్వించేవాడు. ఆ రోజున ఏడిపిస్తూ వెళ్ళిపోయినాడు. మేము ఇదే ఏడ్చాం. మమ్మల్ని ఇంత నవ్వించి ఇప్పుడు ఇంతగా ఏడిపించి వెళ్ళిపోతావేంట్రా నువ్వు అని అంటే ఎవడో అన్నాడు, వీడంతేరా, అదో టైపు వీడు. ఎవడితో తన బాధ ఏంటో పంచుకోలేదు. ఎందుకో డిప్రెషన్కు లోనైపోయినాడు. He committed suicide. My dear children, మీలో ఎంతమంది ఇలాంటి నిరాశలో ఉన్నారో, నిరుత్సాహంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ. చచ్చి ఏం సాధిస్తావు? బ్రతికి సాధించు, చచ్చి ఏం సాధిస్తావు? యు మస్ట్ ఓవర్కమ్ డీవియేషన్, యు మస్ట్ ఓవర్కమ్ డిప్రెషన్. నేను కూడా మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్కి వస్తున్నప్పుడు నా మనసు అంతా ఎంటీనెస్లోకి వెళ్ళిపోయింది. చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనే తలంపులు ఎక్కువైపోయినాయి. అలాగే ఇంకో మాట చెప్పనివ్వండి. ఇంకొక యువతి, బాగా చదువుకుంటున్న అమ్మాయి, ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంది. ఆ చీటీ చూస్తే ఆ పాప చాలా వింతగా ఈ మాటలు రాసింది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేనంటే ఎవరికి ఇష్టము లేదు, ఎవరికి ఇష్టము లేని లోకములో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రాసి చచ్చిపోయింది. ఫర్ అన్నోన్ రీజన్ she suffered with depression and committed suicide. యంగ్ ఏజ్లో వద్దు, చావద్దు, నువ్వు బ్రతకాలి, నువ్వు సాధించాలి, నువ్వు జయించాలి. యు ఆర్ నాట్ ఎ కవర్డ్, బట్ యు మస్ట్ బి ద ఓవర్కమర్. పిరికి వానిగా బ్రతకొద్దు, పిరికి వానిగా తనువు చాలించొద్దు. నువ్వు జయించాలి, నువ్వు పైకి రావాలి, మంచి భవిష్యత్తు ఉంది నీకు. చచ్చి ఏం సాధిస్తావు? కాబట్టి రెండవ శత్రువు మీకేంటంటే డిప్రెషన్. కృంగిపోవటం.
ఇంకో మాట చెప్పనివ్వండి, ఎంత త్వరగా కృంగిపోతారు అబ్బాయిలు అమ్మాయిలు. మెడికల్ కాలేజీలోనే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అందరం అనుకునే వాళ్ళం వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇంకెవరితోనో నవ్వుకుంటూ మాట్లాడడం చూశాడంతే. రూముకు వెళ్ళిపోయినాడు, ఊరేసుకొని చనిపోయినాడంతే. ఎంత డిప్రెషన్కు లోనైపోయినాడో చూడండి. He ended his life and he was the only son to his parents. కాబట్టి my dear children, my dear sons and daughters, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, నిరాశపడొద్దు. You must win it. నేను కూడా వెళ్ళినాను, అయితే గెలిచినాను. అదేంటో చివరిలో నేను చెబుతాను. తర్వాత మూడోది, మీ శత్రువు డెడ్లీ హ్యాబిట్స్, భయంకరమైన అలవాటు. సరదాకు అలవాటు ప్రారంభమవుతుంది, ఆ తర్వాత అలవాటు నిన్ను మాస్టర్గా ఏలుతుంది. సరదాకు సిగరెట్ తాగొద్దు, సరదాకు మంచి మందు తాగొద్దు, సరదాకు అపవిత్రమైన సినిమాలు చూడొద్దు. అంత సరదాతోనే సరదాగా 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 మొదలవుతుంది. సరదాకు డ్రగ్స్ అడిక్ట్ కావద్దు. మెడికల్ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ డ్రగ్స్ కి అలవాటు పడినారు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. ఒక్కసారి అలవాటు కనుకైతే అది నిన్ను వదలదు. ఈ డెడ్లీ హ్యాబిట్స్ లో పడి చదువు సాగక 10 ఏళ్ళు 13 ఏళ్ళ వరకు మెడికల్ కాలేజీలో మగ్గిపోయినటువంటి నా క్లాస్మేట్స్ 5.5 years లో మొత్తం పూర్తి చేసుకొని రావాల్సిన వారు 10 ఏళ్ళు 12 ఏళ్ళు, మరికొంతమంది ఇక చదవలేక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారు. These 3 enemies hinder your success: deviation, depression, deadly habits. నేను కూడా తాగుడుకు అలవాటు పడినా, అలాగే తాగుడులో మునిగిపోతానని చెప్పి భయపడి ఇలాంటి పరిస్థితి నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని ఎదురు చూశాను. Who can deliver me from this deviation, from this depression, from this deadly habits? అలా నేను సతమతం అవుతుండగా ఒకసారి మా హాస్టల్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. ఏంటండి ఇది అని చూస్తే దిస్ ఈజ్ ద బైబిల్ అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇదేదో మత గ్రంథం అంట కదా, మత ప్రచారం చేసే గ్రంథం అంట కదా, మత మార్పిడి చేసే గ్రంథం అంట కదా, నాకెందుకు ఇస్తున్నారు అని అంటే, అది పొరపాటు బాబు, ఇది మత గ్రంథము కాదు, మతి మార్చే గ్రంథం అని అన్నాడు. ప్రతి మనిషి చదవాల్సిన గ్రంథం అని అన్నాడు. అప్పుడు నేను చదవటం మొదలు పెట్టాను. ఆయన అన్నాడు, ఇఫ్ యు రీడ్ ద బైబిల్ యు ఫైండ్ ఆల్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అన్నా. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నా సమస్యలకు పరిష్కారం, జవాబు దొరుకుతూ వచ్చింది. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మీ దగ్గర బైబిల్ లేకపోతే ఓ బైబిల్ కొనండి, ఓ బైబిల్ తీసుకొని చదవండి. యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బైబిల్. యాజ్ ఎ మెడికల్ డాక్టర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ట్రూత్. 25 ఏళ్ల కిందట బైబిల్ గ్రంథము నా చేతుల్లోకి వచ్చింది. 25 ఏండ్లుగా పరిశోధిస్తూ పరిశీలిస్తూ చదువుతూ ఉన్నాను. ఆఫ్టర్ 25 years of experience with the Bible, out of experience I am saying this truth. Read the Bible, your life will be changed. అలా చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి నాకు కనబడినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చదువుతున్నప్పుడు
నా సమస్యలు పరిష్కరించటానికి, నన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని నేను తెలుసుకున్నాను. ఆయన ఈ లోకములో పుట్టినాడు, తరువాత కలువరి శిలువలో యాగమైపోయి బలైపోయి రక్తము గార్చినాడు. రక్షణ, డెలివరెన్స్ అనే అనుభవాన్ని మానవులకు సిద్ధపరిచినాడు. ఆ యేసు ప్రభువు నా జీవితంలో వీటి నుంచి ఎలా విడిపించాడో ఫ్యూ మినిట్స్ నేను పంచుకొని ముగిస్తాను. మొదటిది, జీసస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ డీవియేషన్. నాలోని లస్ట్, అది ప్యాషన్, ఉన్మాదం యేసు ప్రభు తన రక్తముతో కడిగినాడు. యేసు ప్రభు పవిత్రత ఇచ్చినాడు. ఎంత పవిత్రత ఇచ్చినాడంటే, ఎవరినైతే అంతకు ముందు ప్రేమించాలని వెంటబడినానో వారిని యేసు ప్రభు నమ్ముకున్న తరువాత నా చెల్లెండ్లుగా గౌరవించే మంచి మనసు యేసు ప్రభు నాకు ఇచ్చినాడు. హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ డీవియేషన్. మీకు ఇస్తాడు. అలాగే మీకు అన్నలుగా ప్రేమించే మనస్సు యేసు ప్రభు ఇస్తాడు. ఒకసారి ఓ తమ్ముడు నాతో ఈ మాట అన్నాడు, సార్, అమ్మాయిల్ని అక్క చెల్లి అనాలంటే మనసు రావట్లేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి ఏమనాలనుకుంటున్నావు అని అన్నాను. ఇంట్లో అక్కనేమంటారు?